హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఈరోజు రెసిపీ వచ్చేసి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే నైవేద్యం చక్కెర పొంగలి. నేను చెప్పిన విధంగా నేను చెప్పిన కొలతలతో చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. గుడిలో పెట్టే ప్రసాదంలాగా కూడా ఉంటుంది. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత పావు గ్లాస్ పెసరపప్పు వేసేసి ఈ విధంగా దగ్గరుండి ఒక 2 నిమిషాల పాటు మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. దగ్గరుండి వేయించుకోండి, లేదంటే మాడిపోతుంది. పెసరపప్పు తొందరగా వేగిపోతుంది. చూసారు, ఈ విధంగా వేగితే సరిపోతుంది అనమాట. దాన్ని కుక్కర్లో వేసేసాను. ఇప్పుడు పెసరపప్పు పావు గ్లాస్ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ బియ్యం అయితే వేసాను. మొత్తం కలిపి 1 గ్లాస్ అయింది. ఇప్పుడు వాటర్ పోసేసి శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఆ వాటర్ని పారబోసేయాలి. మనం ఏ గ్లాస్ అయితే బియ్యము పెసరపప్పు తీసుకున్నామో, అంటే 1 గ్లాస్ అయింది కదా, ఆ గ్లాస్తోనే 2.5 గ్లాసుల వాటర్ అయితే పోయాలి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె అయితే వేయమండి, నెయ్యితోనే చక్కెర పొంగల్ చేస్తాము. నెయ్యి కూడా చాలా పడుతుంది, ఇంత అనుకోకండి, కరెక్ట్గా సరిపోతుంది నేను చెప్పిన కొలతలతో. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 5 విజిల్స్ రానివ్వండి. ఈలోపు మనము స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1/2 గ్లాసు షుగర్ అయితే వేస్తున్నాను. అదే గ్లాస్తో 1 గ్లాసు తురిమిన బెల్లం వేయాలి. మొత్తం కలిపి 1.5 అయిందనమాట. షుగర్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే, అంటే స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఈక్వల్గా వేసుకోండి, ఒకటది ఒకటిది. తక్కువ తినేవాళ్ళైతే ఫుల్గా 1 గ్లాసు తురిమిన బెల్లం, 1/2 గ్లాసు షుగర్ వేసుకొని కొంచెం వాటర్ పోసేసి కరగనివ్వాలి. 1-2 నిమిషాల పాటు కరిగితే సరిపోతుందనమాట. పాకం అయితే రానక్కర్లేదు. చూసారు, ఈ విధంగా కరిగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కొంచెం చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత ఏంటంటే కొంచెం స్టిక్కీగా అవుతుంది, పాకం అయితే రాదు. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి అన్నాన్ని పప్పుని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి జ్యూస్ని. ఏంటంటే ఒక్కోసారి బెల్లంలో పుల్లలు పీచులు అట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అవి రాకుండా ఉండాలంటే ఈ విధంగా వడగట్టుకోవాలి. చూసారు, ఈ విధంగా వడగట్టుకొని పోసుకున్నాం కదా. ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి దగ్గరుండి ఒక 2 నిమిషాల పాటు కలుపు పెట్టుకోవాలన్నమాట. అంటే కొంచెం దగ్గర పెడితే సరిపోతుంది. మొత్తానికి ఆ సిరప్ అనేది అన్నానికి పప్పుకి పట్టుకోవాలన్నమాట. 2 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టి 1 కప్పు నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 4 టేబుల్ స్పూన్స్ అనుకోండి నెయ్యి. అది వేసి కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసేసి యాలకుల పొడి కూడా వేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని అన్నింటినీ కలిపి వేయించుకోవాలి. జీడిపప్పు అయితే కలర్ మారుతుంది, కిస్మిస్ అయితే ఏంటంటే ఉబ్బుతాయి అన్నమాట, అప్పుడు బాగా వేగినట్టు. చూసారా, ఈ విధంగా వేగినాయి కదా. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, సన్న ముక్కలు కట్ చేసి అది వేసాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదనుకుంటే ఎండు కొబ్బరి కూడా ఇలా ముక్కలు కట్ చేసి అది కూడా వేసేసి 1 నిమిషం పాటు అలా వేయించుకుంటే సరిపోతుంది. చూసారు, ఇవన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసి ఇదిగోండి ఇంకోసారి మిక్స్ చేసేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుడిలో పెట్టే ప్రసాదంలా ఉండే చక్కెర పొంగల్ రెడీ అయిపోతుందండి. మీరు కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి అబ్బా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దేవీ నవరాత్రులు అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టి అమ్మవారి ఆశీస్సులు కూడా పొందండి. నా తరఫు నుంచి మీ అందరికీ ఇంకొకసారి దసరా పండగ శుభాకాంక్షలు. లైక్ అయితే ఇవ్వండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.